యుద్ధానికి వెళ్లే ముందు దుర్యోధనుడు వచ్చి తల్లికి నమస్కారం చేస్తే యథా ధర్మ తదా విజయ అని చెప్పేసి దీవిస్తుంది. ఆమె విజయ ప్రాప్తి రస్తం దీవించుంటే దుర్యోధనికి విజయమే చేకూరేదేమో. ఎందుకంటే ఆమె చాలా గొప్ప భక్తురాలు, ఆమె చాలా గొప్ప వ్యక్తి, పతివ్రత. ఆమె అన్న మాటలు ఖచ్చితంగా జరుగుతాయి. అందువల్ల ఇలాంటి మహనీయులు మాట్లాడేటప్పుడు లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారే కానీ తమ స్వార్థం కొద్దీ ఏదంటే అది దీవించారనమాట. అలాంటి వాళ్ళలో ఈమె కూడా చాలా గొప్పది. గాంధార రాజు అయిన సుబలుడి కుమార్తె గాంధారి. ఆమె చిన్నప్పటి నుంచి చాలా గొప్ప భక్తురాలు అనమాట. ఎప్పుడు కూడా పూజలోనే ఎక్కువ సమయం గడిపేది. భీష్ముడు తనంతట తాను గాంధార రాజు అయిన సుబలుడి దగ్గరికి వచ్చి గాంధారిని ధృతరాష్ట్రకి ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. దానికి కారణం ఏంటి? ఎందుకంటే అప్పటికే హస్తినాపురంలో సరైన రాజు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. తెలిసిన కదే, సత్యవతి వేదవ్యాసుని పిలిపించి మరి ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు అలా పుడతారు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, పాండురాజు ఏమో అలాంటి వాడు. గాంధారికేమో దుర్వాస ముని అన్నమాట. 100 మంది పిల్లలు పుడతారు అని. అందువల్ల అక్కడ ఎక్కువ కుమారులు కావాలి అని చెప్పేసి కావాలనే భీష్ముడు ఆ విషయం తెలుసుకొని గాంధార రాజును కలుసుకొని ఇలా మీ కూతుర్ని మా ధృతరాష్ట్రకి ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. అప్పుడు గాంధార రాజు అంటాడు, అంతా బానే ఉంది, అంత పెద్ద సామ్రాజ్యానికి మా కూతురు చక్రవర్తిని అవుతుంది అంటే అంతకన్నా ఆనందం ఏముంది. అప్పట్లో ఏంటంటే చక్రవర్తి పక్కన చక్రవర్తిని కూడా కూర్చొని సామ్రాజ్యాన్ని పాలించేవాళ్ళు. అంత అదృష్టం దొరుకుతుంది అంటే ఇంకేం కావాలి. కానీ మా కూతురులో ఒక లోపం ఉంది, మా కూతురికి వైదవ్యం ఉంది అంటే ఏముంది, అది పరిహారం చేయిద్దాం అని చెప్పి అందరూ పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని జ్యోతిష్యుని పిలిచి మొత్తం పరిహారం చేస్తే ఒక గొర్రెపోతుకిచ్చి పెళ్లి చేయమంటారు. అలాగే వాళ్ళు గొర్రెపోతుకిచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేయగా ఆ గొర్రెపోతు వెంటనే చచ్చిపోతుంది, దోషం తొలగిపోతుంది. గాంధారిని ఒక గుడ్డివాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అని చెప్పేసి తన తల్లి చాలా ఏడుస్తుంది. కానీ సుబలుడు గాంధార్ తండ్రి, సుబలుడు మాత్రం చాలా మొండివాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా దాని మీద కట్టుబడి ఉండేవాడు. మరి గాంధారి ఎందుకు ఒప్పుకుందంటే తన తండ్రి మాటను విలువిచ్చి గాంధారి ఒప్పుకుంది. కానీ గాంధారి తల్లి మాత్రం చాలా ఏడుస్తుంది. అయినా కూడా అంత చిన్న పిల్ల గాంధారి, అప్పటికి 12 ఏళ్ళు అలా ఉంటాయి అంతే. కానీ ఆమె వెంటనే తన భర్త గుడ్డివాడు కాబట్టి ఆమె కూడా తన కళ్ళకి గంతలు కట్టుకుంటుంది. అట్లయితే భార్య భర్తల్లో ఎవరో ఒకరికి లోపం వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, హెల్త్ ఇష్యూస్ ఏదో ఒకటి, ఇంకొకరు కూడా అలా కూర్చున్నారు అనుకోండి మన ఇళ్లలో, జరుగుతుందా? జరగదు. కానీ వాళ్ళలో చాలా మంది సేవకులు ఉంటారు కాబట్టి ఆ సేవకులే వాళ్ళన్ని చేసుకుంటారు కాబట్టి వీళ్ళకి పనేం ఉండదు. అందుకని ఇంకా భర్తకి సేవ చేయాల్సిన అవసరం ఏం లేదు. సేవ చేయాలన్నా కూడా దాసులు ఉన్నారు, వాళ్ళు ఈమెకి సహాయం చేస్తారు. అందువల్లే ఈమె వెంటనే కళ్ళకి గంతలు కట్టుకుంది. భర్తకి ఏదైనా ఒక చిన్న ప్రమాదం జరిగింది అనుకోండి, కాలు ఇదయ్యి అలాగా కాలు లేదు అని చెప్పేసి బెడ్ రిటర్న్ అయ్యాడనుకోండి, వైఫ్ కూడా నా భర్త ఇలాగ బెడ్ రిటర్న్ అయ్యాడని నేను కూడా బెడ్ మీద రెస్ట్ తీసుకుంటానంటే సరిపోతుందా? ఇంకా ఎక్కువ బర్డెన్ పడుతుంది. బయట పని ఇంటి పని మొత్తం కూడా వైఫ్ మీద పడుతుంది. అలాగే భార్యకు కూడా ఒంట్లో బాగాలేనప్పుడు ఖచ్చితంగా భర్త మీద ఆ భారం పడుతుంది. మన ఇళ్ళలో అవన్నీ కుదరవులేండి. గాంధారి అయితే తండ్రి మాటకు విలువిచ్చి ఒప్పుకుంది. తన తల్లి ఏడ్చినా కూడా ఈమె మానసికంగా ధృతరాష్ట్రుని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. కానీ ధృతరాష్ట్రుడు ఎందుకు ఒప్పుకున్నాడు అంటే ధృతరాష్ట్రుడికి కూడా 100 మంది పిల్లలు కావాలి, కొడుకులు కావాలి, అందుకని ఒప్పుకున్నాడు అనమాట. పెళ్ళైన దగ్గర నుంచి గాంధారికి ఒకటే పని, భర్తకి పిల్లలకి ధర్మం చెప్తూనే ఉండేది. వీడు దొరికినప్పుడల్లా ధర్మం చెప్తూనే ఉండేది. ఒక పక్క నుంచి ఈమె, ఇంకో పక్క నుంచి విదురుడు. ఎంత చెప్పినా కూడా ధృతరాష్ట్రుడికి అసలుకి తలకెక్కలేదు. సరే, ఇంక ఇదిలా ఉండగా ఆమె పిల్లల విషయానికి వస్తే గాంధారికి గర్భం దాలుస్తుంది అనమాట. ఆ సమయంలో పాండురాజు విస్తరణకు వెళ్తున్నా నేను, అప్పటి వరకు సింహాసనం మీద నువ్వు కూర్చో అని ధృతరాష్ట్రుని కూర్చోబెడతాడు. ఆయన అలాగా యుద్ధాలు చేసుకుంటూ రాజ్య విస్తరణ చేయడానికి వెళ్తాడనమాట. ఇంకా చాలా అలసిపోతాడు. ఇంకా అంటే అట్లా విహారయాత్రలకు వెళ్ళేసి వస్తానని చెప్పేసి ఇద్దరు భార్యల్ని కుంతిని మాదిరిని వెంట పెట్టుకుని విహారయాత్రలకు వెళ్తారనమాట. ఒక ఋషి భార్యకి లేడి వేషం వేయాలనిపించింది. అందుకని లేడి వేషం వేసుకొని క్రోడీకరిస్తుంటే అప్పుడు ఇతను బాణం వేస్తాడనమాట. ఎప్పుడైనా రూల్ ఏంటంటే వేట సమయంలో అయినా క్రోడీకరించే సమయంలో మాత్రం, అంటే ఆ శృంగారం చేసే సమయంలో మాత్రం అస్సలు బాణం వేసి కొట్టకూడదు. ఈ 2 జంటగా ఉన్నప్పుడు ఎప్పుడు కొట్టకూడదు. కానీ ఇతను కొడతాడు. అందువల్ల ఇంకా మునికి కోపం వచ్చేసి
నువ్వు కూడా మీ భార్యతో ఇట్లా చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు చనిపోతావు అని అనమాట. ఇంకా ఏం చేయాలో తెలియక అతను బాధపడుతూ ఉంటాడు పాండురాజు. అప్పుడు కుంతీదేవి అంటుంది, నా దుర్వాసుడి మహాముని వల్ల నేను ఎవరిని తలుచుకుంటే వాళ్ళ అంతతో నాకు పిల్లలు పుడతారు అంటే, సరే అని చెప్పేసి తలుచుకో, ఎప్పుడైనా ధర్మం మొదటి కదా, అందువల్ల నువ్వు ధర్మరాజుని తలుచుకుని, అంటే ధర్మరాజు అంటే ఆ ధర్మరాజు కాదండి, ధర్మరాజు కాదు, ధర్ముడు అంతే, ధర్ముడు అంశ, ధర్ముని తలుచుకొని నువ్వు పిల్లని కను అంటే సరే అని చెప్పేసి ధర్ముని తలుచుకుంటుంది. అప్పుడు ధర్మరాజు ఇంకా తెలిసింది, వాయుదేవుడు అంటే భీముడు, ఇంకా ఇంద్రదేవుడి అర్జునుడు. ఇంకా చాలు, ఇంకా ఇది వరం ఎక్కువైపోయింది, ఏదైనా ఇచ్చారు కదా అని చెప్పి అసలు వాడేసుకోకూడదు, ఇలాగా చాలు చాలు అన్నా కూడా ఇంకా మాదిరికి ఒక్క పిల్లలు, మాదిరి కూడా పిల్లలు లేరు కదా, ఇంకొక్కసారి అనేసరికి మాదిరికి చెప్తుంది ఇంకొక్కసారి కోరుకోవాలి, ఇంక వద్దు అనేసరికి ఆమె తెలివితేటలతో అశ్విని దేవతల్ని కొలుస్తుంది అనమాట. అశ్విని దేవతలు అనేసరికి ఇద్దరు పుడతారనమాట, నకుల సహదేవులు. అట్లాగా 5 పిల్లలు పుడతారు. కానీ ఇక్కడ ఏంటి, ఈ గాంధారి ఫస్ట్ గర్భం దాలుస్తుంది, కానీ ఇక్కడ ధర్మరాజు పుట్టేస్తాడు, భీముడు పుట్టేస్తాడు, 2 సంవత్సరాలు అయిపోతుంది, కానీ సంవత్సరం గ్యాప్ తో పుడతారు వాళ్ళు. కానీ అక్కడ గాంధారికి పిల్లలు పుట్టరు, అంటే కడుపుతోనే ఉంటుంది అనమాట. అదేంటి, ఇంకా ఆమెకు చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి పొట్ట మీద గట్టి కొట్టుకుంటుంది, గర్భం మీద కొట్టుకునేసరికి ఇంకా పిండం జారి పడుతుంది. మళ్ళీ ఉన్నారు కదండి సత్యవతి, వేదవ్యాసుడిని తలుచుకుంటుంది. వ్యాసుడు వచ్చేసి ఇంకేం చేస్తాడు, మీకు ఇంకా సంతానం కోసమే ఇలా చేయాల్సి వస్తుందని చెప్పేసి ఆ పిండాలని 100 భాగాలు చేయబోతుంటే 101 భాగం చేద్దాము, ఆడపిల్ల కూడా కావాలని చెప్పేసి 101 భాగాలు 101 కుండల్లో పెడతారనమాట. కుండల్లో పెట్టేసి దాని నిండా నెయ్యి వేసేసి ఆ నెయ్యి కుండలో ఈ పిండాలు పెట్టేసి మూత పెట్టేస్తారు. 2 సంవత్సరాల తర్వాత పిల్లలు బయటకు వస్తారు అని చెప్తాడు. అలాగే 2 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క రోజు గ్యాప్ తో అలా పిల్లలందరూ బయటకు వస్తారు, 101 మంది. లాస్ట్ కూతురు పేరు దుస్సల, దుర్యోధనుడు ఫస్ట్. దుర్యోధనుడు పుట్టినప్పుడు ఏమైందంటే నక్క అరుపులు అనమాట, పెద్ద పెద్దగా నక్క అరుపులు, ఏదో చడి జరిగిపోతుంటే ఎలాగా అవుతుందో మొత్తం అలాగా వాతావరణం అయిపోతుంది అనమాట. నెక్స్ట్ పెద్ద గాలివాన, ఇంకా ఎట్లా అంటే అసలు ప్రపంచం అంతా నాశనం ఇప్పుడే అవుతుందా అనేటట్టు మారిపోయింది. అప్పుడు విదురుడు అంటాడు, వీడు లోక వినాశానికి పుట్టాడు, అంటే మన రాజ్యం అంతరించడానికి వీడు పుట్టాడు, మనము ఇతన్ని అడవిలో వదిలేద్దాము అంటే ధృతరాష్ట్రుడు ఒప్పుకోడు. ధృతరాష్ట్రుడికి పిల్లల మీద ప్రేమతో పెంచుకుంటానంటాడు. అంటే విదురుడికి అప్పుడే తెలిసిపోయింది ఇతని వల్ల వంశమే నాశనం అవుతుంది. పాండవులందరూ అరణ్యవాసం వెళ్ళినప్పుడు కూడా కుంతీదేవిని గాంధారి తన దగ్గర అట్టు పెట్టుకొని బాగా చూసుకుంటుంది. ఆ తర్వాత ద్రౌపదికి వస్త్రాభరణం చేసినప్పుడు కూడా గాంధారి ద్రౌపదికి అండగా నిలబడి, ఇంకొక క్షణం ఆగితే ద్రౌపది నోట్లోంచి వచ్చిన మాటలు అసలు చాలా హస్తినాపుర రాజ్యానికే చెడు జరిగేది. కానీ ఆ ఒక్క క్షణంలో గాంధారి వచ్చేసి ఆమెను శాంతపరిచి ఆమె అడిగిన కోరికలన్నీ ఆమె రాజ్యాన్ని ఇప్పించేస్తుంది, ఆమె భర్తని విడిపిస్తుంది, అన్ని కోరికలు ఆమె అడిగినవి నెరవేర్చేటట్టు చేస్తుంది అనమాట. గాంధారికి ఏం పని అంటే ఇంకా ధృతరాష్ట్రుడికి పిల్లలకి ధర్మం చెప్తూనే ఉండేది, వాళ్ళు వినకపోయినా చెప్తూనే ఉండేది. కొడుకు మాట వినద్దు అని ధృతరాష్ట్రుడికి ఎంత చెప్పినా కూడా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఆఖరికి పాండవులు గెలుస్తారు. గెలిచిన తర్వాత ఆమెకి అందరు కొడుకుల్ని పోగొట్టుకుంటుంది. అప్పుడు చాలా కోపంతో ఉంటుంది అనమాట. అప్పుడు ధర్మరాజు వచ్చేసి ఇదంతా నా వల్లే జరిగిందని క్షమించమని అడిగితే అప్పుడు ఆమె బాధ వచ్చేసి కళ్యాణ రూపంలో అలా కారి ధర్మరాజు గోళ్ళు కూడా ఉంటాయంట, అంత రోధిస్తుంది అనమాట ఆమె. అసలు ఇంకా అప్పుడు అదే సమయంలో కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వచ్చి ఇంకా గాంధారికి కోపం ఇంకా ఆపుకోలేకపోతుంది. నువ్వు తలుచుకుంటే యుద్ధమే ఆపేవాడు, ఇంత బాధను నాకెందుకు పెట్టావు అని చెప్పేసి ఆ కోపంతో నీ వంశం కూడా ఇలాగే నశిస్తుంది అని చెప్పేసి అనేసరికి ఖచ్చితంగా నేను ఆ శాపాన్ని తీసుకుంటానమ్మా అని చెప్పేసి కృష్ణుడు కూడా అంటాడు.